పైరవం సినిమా చూడడం జరిగింది. సినిమా కోసం ఒకటే విషయం చెప్తాను, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇరగేస్తారు ముగ్గురు కూడా. మంచివారు అయితే మడతేశారు, నారావారు అయితే నాణ్యంగా చేశారు, బెల్లంగారు అయితే గిరగొడేరు. బట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. స్టోరీ బాగుంది. ఒక గుడి మీద జరుగుతున్నటువంటి ఆస్తు మీద జరుగుతున్న స్టోరీ కాబట్టి డైరెక్టర్ గారు కూడా బాగా తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు కంబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు సినిమాకి. ఎక్స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎరగొట్టాడు. ఎలివేషన్స్ అయితే అదిరిపోయాయి. ఒక పెద్ద స్టార్ సినిమాలు ఎలా ఉంటాయి, ఒక కేజీఎఫ్, బాహుబలి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రేంజ్లో అనుకుంది. కానీ నారా రోహిత్ గారి క్యారెక్టర్ చూసుకుంటే అసలు ఆయన ఎలా యాక్ట్ చేస్తారనేది ఎప్పుడూ చూడలేదు నేను. ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తాడు. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. సాంగ్స్ తీసుకున్న 3 సాంగ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముగ్గురు ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే మన బెల్లంగారే లాస్ట్ నిలబడిన వరకు బెల్లంగారే. కాబట్టి ఆ హీరో ఎవరైనా నేను చెప్పను, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా ఎన్నుపోటు పోడకూడదు, అర్థం గుడాస్తులు కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా అందరికీ న్యాయం చేయాలి, అందరూ కూడా న్యాయం జరగలేదు సినిమా అయితే అనిపించింది. మంచు మనోజ్ చెప్తున్నాను కదా, మంచివారు అయితే మడతేస్తారు బట్టి క్యారెక్టర్ పరంగా. నారావారు అయితే న్యాయంగా పోయింది, ఎందుకంటే ఆయన న్యాయంగానే పోయాడు కాబట్టి. ఇంకా బెల్లంగారు అంటే భర్తీపోతే చేస్తాడు చెప్పి సినిమాలో. అన్న ఈ ముగ్గురు హీరోలు కూడా కంబ్యాక్ ఇచ్చారన్న సినిమాకి, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లో న్యాయం ఉంది, ఎక్కడా కూడా తగ్గలేదు. ఎవరికక్కడ తగ్గలేదు. వాళ్ళ ఫిట్నెస్ కానీ, బాడీ ఫిట్నెస్ కానీ, ఎలివేషన్స్ కానీ, వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా అయితే 3 వరకు ఇచ్చే సినిమా. చాలా భయ్యా, అసలు ఏం పెట్టిరు, అసలు కేక లెవెల్లో పెట్టిరు. ముగ్గురిని సరైన బ్యాలెన్సింగ్లో చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్, లాస్ట్ 30 నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్యా. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే, మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు, కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో, దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్యా. ఫైటింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, కానీ మంచు మనోజ్ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్యా. ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్లో ఆయన వాయిస్ బేస్కి ఇట్లా మామూలుగా జుప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఆ రేంజ్లో ఉంది భయ్యా. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది సూపర్ ఎక్సలెంట్ భయ్యా మూవీ. ముగ్గురు ఇట్లలో ఎవరు బాగా చేసిరంటే మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగ్, బెల్లంకొండ ఏంటంటే హీరో పరంగా డామినేషన్ యాక్టింగ్, నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు భయ్య. కొంచెం నెగిటివ్ రోల్లో ఏంటంటే ఎమోషనల్గా చూపెట్టారు, కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ్య. నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. మంచు మనోజ్ గారి కెరియర్లో ఈ మూవీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తా. నిజంగా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి, 1% కూడా డిసప్పాయింట్ గారు. నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న. మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. నా భైరవ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చెప్తున్నా, సినిమా మాత్రం తుమ్ములేసి వేసిండు అసలు డైరెక్టర్ గారు. అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్లకు తీసేసిన సినిమా. అంటే ఆల్రెడీ చిన్న సినిమాలు చేసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహన్ బాబు కనిపించిన యాక్టింగ్లో విలనిజం యాక్టింగ్ చూస్తుంటే ఒక హీరోయిజం, ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు. మేము చెప్పండి బెల్లంకొండ సాయి గారు అన్నా, నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా. అంటే నీ యాక్షన్, నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో, నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లా నీ యాక్టింగ్ ఫిజా అయిపోతారని ఎవరైనా అంత బాగా చేసినావు అన్న. నిజంగా చెప్తున్నా. నానా రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుండే, అంత బాగా చేసిండు. అంటే నానా రోహిత్ గారు చాలా సీనియర్స్గా. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు ఎలా ఉంటారో రియల్ లైఫ్లో, ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటారో, దోస్తులు ఎలా ఉంటారో, పైసల కోసం ప్రేమ చేసుకోండి, కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకు ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెడ్డోడు అవుతాడని చూపించింది సినిమా. అలా కావద్దు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, మనస్ఫూర్తిగా దుష్మన్ కావద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ముందే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్. భైరవం సినిమా అన్న నిజంగా అంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రమోషన్ చేశారు కదా సినిమాకి. సినిమాలో ఏంటంటే వెయిట్ ఎంత స్టోరీలో లేకపోయినా సరే క్యారెక్టర్స్లో మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉందన్న. ఇంకా మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం
చింటి చెండాడిచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మంచు మనోజ్ గారు యాక్టింగ్ కానీ పవర్ఫుల్ రోల్ ఇలాగ తీశారనమాట. ఇంకా నారా రోహిత్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు, ముగ్గురికి కంబ్యాక్ అన్న. బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఓకే, ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురికి కూడా. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాగితరమ్మ ఒక గంగంతలు చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ఏదైతే స్టోరీ రొటీన్గా ఉన్నా సరే స్క్రీన్ మీద కొంచెం మాయ చేయాలనుకున్నా అది పెద్దగా వర్కౌట్ కావాలని చెప్పాలి. బట్ ఇందులో ఎలివేషన్స్ కోసం మాస్ ఫైట్స్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు ఎరగదీసేస్తారు. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకరితో ఎవరెవరు సపరేట్గా ఉంటుంది అనమాట. బట్ మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు క్యారెక్టర్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఎరగదీసేసాడు. ఆ విషయంలో మాత్రం ఇద్దరిని చాలా బాగా డీల్ చేయడు. అలాగే శ్రీనివాస్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడకుండా మాస్ ఎలివేషన్ కోసం మాట్లాడకుండా సూపర్ అనమాట. అలాగే శంకర్ గారి కూతురు మాత్రం సాయి పల్లవి అనుకోవచ్చు, యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ఎరగదీసేసింది. బట్ సాంగ్స్ యావరేజ్గా ఉన్న మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ సూపర్ అన్న. బట్ ముగ్గురు కోసం ముఖ్యంగా నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా మందికి గూజ్ బంప్స్ వస్తాను క్యారెక్టర్ వాళ్ళు వచ్చిన ప్రతి సీను ప్రతి మినిట్ కూడా. బట్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా ఒదిగి ఎదుగుతుంది అనమాట. సో ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్కి నిజంగా ఒక కాతిరమ్మ కొడుకు వచ్చాడు అనుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎంత అయితే ఉందో ఆ స్కిల్స్ మొత్తం చూపించాడు. బట్ ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అని చెప్పుకోలేం కానీ కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. బట్ ముగ్గురు యాక్టింగ్లో మన మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. భైరవం మూవీ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చానన్న. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత స్థాయిలో సినిమా లేదు. పెర్ఫార్మెన్స్ వైజ్గా మనోజ్ గారు కానీ, నారా రోహిత్ గారు కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ యాక్టింగు, ఆ ఫైట్స్, ఆ డ్యాన్స్ పరంగా బాగా చేశారు. పెర్ఫార్మెన్స్గా ఎవరిని తప్పుపట్టడానికి ఏం లేదు. మెయిన్ పాయింట్ వచ్చేసి నాకు డైరెక్షన్ నచ్చలా. డైరెక్టర్దే తప్పు కాదు. ఇంకా బాగా ఎంచుకుని ఉంటే, ఇంకా మంచి పాయింట్తో తీసుంటే 100 కోట్ల పైనే కలెక్ట్ చేసేది. సో ఆ మెయిన్ కథే మిస్ఫైర్ అయింది అంతే. దాంతో బిర్యానీ సరిగ్గా ఉడకలా. బిర్యానీ బాగుంటుంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది. ఒక సాంగ్స్ బాగుండడం బట్టి సినిమా హిట్ అయిపోతే నేను నమ్మను. ఫైట్స్ ఉండడం వల్ల సినిమా హిట్ అయిపోతే నేను నమ్మను. కథ మెయిన్. అందరూ కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తున్నారు. నువ్వు పూర్వకాలం కథ అట్టుకొచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టేద్దామంటే జనాలేమి తింగరగా లేరు. ఎవడ కూడా తెల్లారేసరికి ఏమో ఐబొమ్మ అంటాడు, ఒకటి OTT అంటాడు. ఇంక థియేటర్కి ఎవడొస్తున్నాడు? నువ్వు కథ కొత్తగా ఉంటే థియేటర్కి జనాలు చూస్తారు. థియేటర్ జనాలు రావట్లేదంటే ఎవడొస్తాడండి? పూర్వకాలం కథలు వద్దు, కొత్తదనం కది. లేదంటే మానేయి. నీ వల్ల అనవసరంగా ప్రొడ్యూసర్కి ఎందుకు డబ్బులు పక్క. ముగ్గురు క్యారెక్టర్లు బాగున్నాయండి. కలెక్షన్ మనం చెప్పలేమండి. సెకండ్ హాఫ్ బాగుందండి. ఫస్ట్ హాఫ్ సాంగ్స్ బాగున్నాయండి. కంబ్యాక్ అనుకోవచ్చండి. బాగుంది. భైరవ మూవీ చాలా బాగుందండి. మంచు మనోజ్ గారి యాక్షన్ బాగుంది. బాగుందండి. ముగ్గురు హీరోలు చేసిన రోల్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. సేమ్ ఇచ్చారు ఎట్లా అనిపించింది? మంచు మనోజ్ అయితే బాగుంది. చాలా మీకు నచ్చిన సీన్స్ ఏంటి బాగా దాంట్లో? సెకండ్ హాఫ్ బాగుందండి. బోర్ ఏమైనా కొట్టింది? లేదండి, బాగుంది. సెకండ్ హాఫ్ సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ముగ్గురు యాక్టింగ్ బాగుంది. బాగుందండి మూవీ. ఓకే, సూపర్. ఏం నచ్చిందండి? భైరవం అదే మన వాళ్ళు ఇద్దరు చంపేస్తుంటే మనవాడు తెలియకుండా మళ్ళీ వీళ్ళని చంపడం అంతా ఓకే, నైస్. ఎవరి యాక్షన్ బాగా నచ్చింది? మంచి మనోజ్ కంబ్యాక్ అనుకోవచ్చు. ఓకే, మళ్ళీ 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. డైరెక్ట్ అందరూ ఒకసారి మంచి మనోజ్ దగ్గర అందరూ వస్తారు. ఓకే. మోహన్ బాబుని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది అన్న. మంచు మనోజ్ మోహన్ బాబుని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది అన్న. బాగా అనిపించింది. సొంత ఫ్యామిలీలో జరిగిన గొడవలన్నీ ఇందులో కూడా డైరెక్టర్ గారు ఆలోచించి పెట్టారు. కొంచెం వెళ్ళే ఉంటే చూసి ఉంటారు. మంచి అదే మోహన్ బాబు. ఓకే, మనోజ్ నచ్చింది నాకు బాగా. మోహన్ బాబు వారసుడు అంటే ఎవరు చెప్పచ్చు? మోహన్ బాబు వారసుడు అంటే నట వారసుడు మనోజ్ నారా రోహిత్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. సో ఇంటర్వెల్ ముందు సీన్స్ హైలైట్ అండి. సో మేమైతే విజిల్స్ చేసాము. సో అంటే లాస్ట్లో వచ్చేసరికి ఆడియన్స్ అంతా లేచి క్లాప్స్ కొడుతున్నారండి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో ముగ్గురు అంటే కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. సో చాలా బాగుందండి. అందరు కలిసి చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. డివిజనల్ సాంగ్ స్టోరీ తగ్గట్టు సాంగ్స్తో పాటు ఫైట్స్ కూడా బాగున్నాయండి. సో అట్లే లేదండి. సో స్టోరీ తగ్గట్టే అంటే తన రోల్ తను ప్లే చేస్తారండి. నవ్వించాడు కొంత.
మంచిగా అనిపించిందండి. పనికి వస్తుందండి, చాలా బాగా. 3.5 ఇస్తామండి అవుట్ ఆఫ్ 5. స్టోరీ సినిమా బాగుందండి, స్టోరీ లైన్ బాగుంది, తప్పకొచ్చి చూడండి. నా భైరవం సినిమా చూసిన. భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు రచ్చ చేసారు. ఏదో 3 లోకాలు ముప్పు తిప్పలు పెడతారంటారు, ఆ టైప్లో చేసారు. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు మాత్రం పెద్దలతోటే రావాలి. ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ డ్రామా ఉంది, వైలెన్స్ బాగా ఉన్నది, ముగ్గురి పాత్రలు బాగుంది. ముగ్గురికి కంబ్యాక్ అనే చెప్పగలను. ఖచ్చితంగా ప్రతి హీరో పాత్ర చాలా బాగుంటుంది. కొన్ని ట్విస్టులు ఉంటాయి, అసలు మంచి మ్యానేజ్ గురించి అయితే ఊహించలేము. ఆ రియల్ లైఫ్లో పడే కష్టాలు కూడా చూపించారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది మనోజ్ది అయితే. అలాగే మన ఇక శ్రీనివాస్ అయితే మనోడిది ఇంతవరకు ఇంత హైలైట్గా అయితే ఏ పాత్ర ఏ సినిమాలో కూడా చూడలేదు. అన్ని సినిమాలకు మించిన ఎలివేషన్స్ కనపడ్డాయి శ్రీనివాస్కి. ఖతర్నాక్ హీరో అనిపించుకుంటాడు. ఫ్యూచర్లో మాత్రం ఇటువంటి సినిమాలు మనోడు పడితే మల్టీ స్టార్ తీసినా సింగిల్ తీసినా రచ్చ చేసుకుంటూ పోతాడు. అలాగే నారా రోహిత్ పాత్ర ఆయన లావుగా ఉన్నా కానీ ఆయన ఫైటింగ్ చేస్తుంటే బాలేబాబు గుర్తొచ్చారు. జై బాలా అనే ఫీలింగ్ కలిగించింది. ప్రతి పాత్ర బాగున్నది. డివోషనల్ సాంగ్స్ వస్తాయి బ్యాక్డ్రాప్లో. ఫైటింగ్ జరిగేటప్పుడు అయితే రచ్చ ఇక ఓం నమ శివ అనాలనిపిస్తుంది, జై బాల అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి పాత్ర బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపించేది. కొంచెం వైలెన్స్ తప్ప మిగతా సినిమా అంతా ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పేసి. అలాగే హ్యాష్టాగ్ బైకాట్ ఏదో అంటున్నారు, ఏం పని చేయవు. ఇక్కడ సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడగలిగే సినిమా. అలాగే ఒకవేళ బైకాట్ చేస్తే మెగా ఫ్యామిలీ కూడా చేయాలి కదా అంటున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన 2 క్లిప్స్ కూడా చిన్న సీన్స్ కూడా కనబడతాయి. మెగా ఫ్యామిలీకి సపోర్టెడ్గానే కనబడతాయి. వాళ్ళకి సంబంధించిన డైలాగులు ఇలా కనబడ్డాడు, వచ్చిపోయినట్టు కనబడతాయి అనమాట. సో ఎవరికి నెగిటివిటీగా అయితే లేదు, అందరికి సపోర్టెడ్గానే ఉంది. అందరి ఫ్యామిలీ అభిమానులు చూడొచ్చు, అందరి హీరోల అభిమానులు చూడొచ్చు. వండర్ఫుల్ మీ భైరవం రచ్చ చేసిండు. ఓం నమ శివాయ, జై మహేష్ బాబు, జై భైరవం, జై బాలయ్య, జై శ్రీనివాస్, జై నారా రోహిత్, జై మంచు మనోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.